వస్తున్నాం ఇక ఉంచేస్తున్నాం. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. జాతి రత్నాలు రా మీరు. హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఫ్రెండ్ శోభ అయితే తెలుసు కదా, సో వాళ్ళైతే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళ హోమ్ అయితే మేము మంచిగా చదువుదాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఒకరికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని మేము వెళ్తున్నాము. సో మేము ఎలా చదువుతాం, మేము ఎలా ఉంటాం అని చెప్పేసి వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దూరం ఏం లేదు, మా ఇంటి పక్కిల్లే అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళైతే వచ్చేస్తున్నారంట, శంషాబాద్ దగ్గరలో ఉన్నారని చెప్పారు కాల్ చేసి. సో రమ్మని చెప్పారు. ఇంక ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే శంషాబాద్ దగ్గరలో వస్తున్నా అన్నారు కదా, ఆల్రెడీ వచ్చే ఉంటారు దగ్గరికి. అలాగే మా ఫ్రెండ్ కళ్యాణి కూడా వస్తుంది, ఎందుకంటే తనకి హెల్ప్ చేయడానికి. ఇంకా మా ఇద్దరు పిలిచింది, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఇంకా మా అన్నయ్య కూడా తినని పిలిచిండు, అందుకే తిని కూడా హెల్ప్ చేయడానికి వస్తున్నాను అనమాట. ఆఫీస్ అయితే అయిపోయింది మాది, ఇంకా వెళ్ళి ఇప్పుడు అక్కడ పనులు అయితే చేసుకుందాము, తనకైతే హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. బాయ్ బాయ్. వీడియో అయితే కంటిన్యూ చేశాను, సో అందరు స్కిప్ చేయకుండా చూడండి. చలో ఇప్పుడైతే మనం వెళ్దాం. ఎస్, ఇప్పుడైతే మనం వెళ్దాము. సో ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి అంతా క్యాప్చర్ చేస్తాను, చూడండి. బాయ్ బాయ్. గెట్ స్టార్టెడ్. ఇంకా మా ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళు అయితే, చూసారు కదా అక్కడ వెళ్తున్న ఆటో అయితే వాళ్ళు ఇంకా ఆల్రెడీ అయితే కాల్ చేశారు. ఇంకా మేము వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. అలాగే మా ఫ్రెండ్ కళ్యాణ్ కూడా వచ్చింది, ఇంకా తనని కూడా తీసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇంకా తను మా ఇంటి దగ్గరికి వచ్చింది, ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఇంకా కూల్ వాటర్ అయితే తీసుకెళ్తున్నాం. ఎందుకు అంటే ఇంకా వాళ్ళు ఎండకు వచ్చారు కదా, కూల్ వాటర్ తాగుతారని చెప్పేసి, ఇంకా అందుకని కూల్ వాటర్ అయితే తీసుకెళ్తున్నాం, వాళ్ళు తాగుతారని. ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళి ఇంకా అక్కడ ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా తనకి హెల్ప్ చేయాలి. సో ఏంటి మేము ఎలా చేస్తామని చెప్పేసి మొత్తం వీడియో అయితే ఇన్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట, మా అన్నయ్య. ఇంకా హాయ్ అయితే చెప్తున్నారు అనమాట అందరికీ వీడియోకి. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మాకు అన్న అవుతాడనమాట. ఇంకా మా ఆయన అయితే ఇక అందులో ఉన్న సామాన్లు మొత్తం దింపుదామని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాం. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది వాళ్ళ ఇల్లు అయితే. సో రూమ్ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చింది, ఎందుకంటే ఇక వాళ్ళిద్దరికి సరిపోతుంది. ఇంకా మేమైతే వెళ్ళినాం. ఇంకా అక్కడ కొన్ని జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నాం అనమాట ఫ్రిడ్జ్ గురించి. ఇంకా మేమైతే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అనమాట, ముగ్గురము. మేము ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచైనా సేమ్ కలిసిమెలిసి ఉండే. 4th క్లాస్ నుంచి ఉన్నాం మేము. హాస్టల్, స్కూలు అన్నీ సేమ్ అనమాట ముగ్గురము. ఇంకా స్టిల్ మేము అప్పటి నుంచైనా ఇప్పటి వరకు సేమ్ ఉన్నాం అనమాట. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు. ఇంకా మాకే దూరం పెరుగుతుందేమో అని అనుకున్నాము. పెళ్ళయ్యాక విడిపోతామేమో అనుకున్నాము, కానీ ఇలా ముగ్గురం ఒకటే చోటుకి వెళ్తాము అని చెప్పేసి అసలు అనుకోలేదు. ఎందుకంటే పెళ్ళయ్యాక ఎవరి లైఫ్లో వేరే వేరే అవుతాయి. సో అట్లా అనుకోలేదు, మేము ఒకటే దగ్గర ఉంటామని చెప్పేసి కూడా ఎప్పుడు అనుకోలేదు. పెళ్ళయ్యాక కూడా ఒకటే దగ్గర ఉండాలి అని కూడా అనుకోలేదు. ఎందుకు అంటే పెళ్ళయ్యాక ఎవరి లైఫ్లో ఎలా ఉంటాయో చెప్పేసి మనకు తెలియదు, అందుకే మేము ముందు ఏం అనుకోలేదు. ఇంకా ఇలా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము కలిసిపోయాము, ఇంకా అలానే ఉంటున్నాము కూడా. సో మేము ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ అయితే ఒకటే చెప్తాను నేనైతే. నేను వాళ్ళకి ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయినా సరే, నా హస్బెండ్ అయినా సరే, వాళ్ళు అర్థం చేసుకోవడం వల్లనే కదా మేము మా ఫ్రెండ్స్ని కలవడం కానీ ఇలా మంచిగా టైం స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. సో మనం థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళకే. మన లైఫ్లో ఎవరైతే వస్తారో వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే చాలు అనుకుంటాం కదా. ఇంకా అలాంటి పర్సన్స్ మన లైఫ్లోకి వచ్చాక మనం ఇట్లా అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు అంతకంటే ఏం కావాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా, మా అన్న వాళ్ళైతే చాలా మంచిగా చూసుకుంటారు, సో అర్థం చేసుకుంటారు. అలాగని మా ఫ్రెండ్షిప్ని కూడా దూరం చేయలేదు. సో అలాగని మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా ఫ్రెండ్ కళ్యాణి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వచ్చే అన్న కూడా చాలా మంచిగా అర్థం చేసుకొని చాలు అని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే. ఇంకా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారో లాస్ట్ వరకు కూడా వాళ్ళే ఉంటారని చెప్పేసి మేమైతే గట్టిగా నమ్ముతాము. ఎంతో బాగుండే హాస్టల్లో అయితే మా లైఫ్ అంతా బాగుండే. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడైతే కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అలా అనమాట, చాలా హ్యాపీగా ఉండే. మేమైతే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం ఇప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకా దీని అంతటికి కారణం మా ఆయన అని చెప్పి నేను చెప్తాను. ఇంకా మా ఆయన, ఇంకా మా అన్న అంటే శోభ వాళ్ళ హస్బెండ్, వీళ్ళిద్దరు అర్థం చేసుకోవడం వల్లనే ఇంత హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా కళ్యాణి పెళ్లి కూడా అవుతే వచ్చే హస్బెండ్ అయితే మమ్మల్ని అర్థం చేసుకొని, మా ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఇలానే ఎప్పుడు కలిసేలాగా చూస్తే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకు అంటే
మా ఫ్రెండ్షిప్ జెన్యూన్ అయితే ఇలా ఎప్పుడు కలిసి ఉంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. నిన్న కలిసి ఈరోజు విడిపోయే ఫ్రెండ్షిప్ అయితే కాదు. 12 ఇయర్స్ అయింది మేమైతే కలిసి. ఇప్పటికీ స్టిల్ ఇలానే ఉన్నాం. ఆ ప్రేమ అలానే ఉంది. మధ్యలో ఎవరో వచ్చి ఎన్నో గొడవలు పెట్టినంత మాత్రంలో మేము గొడవ పడినా కూడా అప్పుడే షార్ట్ అవుట్ చేసేసుకుంటాం. ఎందుకు అంటే అది అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ మా మధ్యలో ఉంది కాబట్టి ఇంకా మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్ చేయండి. అంటే శోభ ఐడికి అయితే మెసేజ్ చేయండి. అండ్ టీ అయితే పెట్టేస్తుంది. మేమైతే తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్న బ్లాగ్స్. బాయ్ బాయ్.